శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. ఓం నమః శివాయ. కేవీఎల్ ఆస్ట్రాలజీకి స్వాగతం. నామ నక్షత్రం జన్మ నక్షత్రానుసారం నా పరిజ్ఞానం సహకరించినంత వరకు ఈ వారం 19 జనవరి 2025 నుండి 25 జనవరి 2025 వరకు మకర రాశి వార ఫలితాలను వివరిస్తాను. ముందుగా గోచార గ్రహస్థితులు. వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, ధనస్సులో బుధుడు, మకరంలో రవి, కుంభంలో శుక్రుడు శని భగవానులు, మీనంలో రాహువు. కుజ భగవానులు 21 జనవరి 2025 సాయంత్రం 4:05 మిథున రాశిలో వక్రగమనంలో ప్రయాణం చేస్తారు. బుధ భగవానులు 24 జనవరి 2025 సాయంత్రం 4:50 మకర రాశిలో ప్రయాణం చేస్తారు. మకర రాశి విద్యార్థులు తల్లిగారి నుండి సహాయ సహకారాలు అందుతాయి. చదువు చాలా శ్రద్ధగా చదువుతారు. ప్రాథమిక విద్యలో రాణిస్తారు. పిల్లలు దుర అలవాట్లను త్వరగా నేర్చుకునే అవకాశం ఉంది. తల్లిదండ్రులు కనిపెట్టుకుని ఉండవలెనని సూచన. మే 19 వరకు ఈ యొక్క సమస్య ఉంటుంది. మరింత జాగ్రత్తగా ఉండవలను. టాటూలు వేయించుకుంటాం, పచ్చబొట్లను వేయించుకుంటాం వంటివి ఎక్కువగా ఇష్టపడతారు. పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. నిద్ర చాలా తక్కువగా ఉంటుంది. తండ్రి గారితో సఖ్యత తక్కువగా ఉంటుంది. శ్రమతత్వం ఎక్కువగానే ఉంటుంది. తల్లిగారి ద్వారా ధనం వచ్చే అవకాశం ఉంది. మీరు చేసే వ్యాపారం అభివృద్ధి బాగుంటుంది. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మిమ్మల్ని మీరు ఎక్కువగా ఎదుటివారితో పోల్చుకుంటారు. వివాహం ఆలస్యం అవుతుంది, కానీ మంచి జీవిత భాగస్వామి వచ్చే అవకాశం ఉంది. వారు చాలా తెలివిగా కూడా ఉంటారు. భార్య ద్వారా సంపాదన బాగుంటుంది. వీరి మాట తీరు బాగుంటుంది. కుటుంబం పట్ల బాధ్యతగాను, కుటుంబానికి కావలసిన ధనాన్ని సమకూర్చుకోవడం కోసం చాలా కష్టపడతారు. వీరు బిజినెస్ అడ్వైజర్స్గా కూడా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగం వీరు జర్నలిస్ట్గా కానీ, ఆన్లైన్ వర్క్ కానీ, విలేకరులుగా కానీ చేస్తే గనక బాగా రాణించగలుగుతారు. ఆహారం తీపి మరియు వాతపు ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. కుటుంబంతో కలిసి భోజనం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఆరోగ్యం అనుకోకుండా శరీరంలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గుండెకు రక్తం సరఫరా విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏ చిన్న సమస్యగా అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించండి. దైవం ఈ వారం మీరు పూజించవలసినటువంటి దైవం సూర్య భగవానుని ఆరాధించండి. 9 సార్లు సూర్య భగవానుని మంత్రాన్ని పఠించండి. జపాకుస్మ సంకాసం కాశ్యపయం మహాజుతం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ఈ మంత్రాన్ని 9 సార్లు పఠించండి. దానం సునకమునకు గోధుమ రొట్టెలు లేదా బిస్కెట్లను ఆహారంగా పెట్టండి. గోధుమలను నానబెట్టి గోమాతకు ఆహారంగా ఇవ్వండి. అంతా మంచే జరుగుతుంది. శుభం.